పొలిటికోస్ ప్రేక్షకులకు వందనం. కాశీ గురించి అనేక రకాలుగా మాట్లాడుకుంటున్నామండి. అక్కడ నేను ఎలా తిరిగాను, ఎవరెవరిని చూశాను, ఏ ఏ గుళ్ళల్లో ఉన్నాను, ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. అసలు కాశీ అంటే ఎవరి కోసం వెళ్తున్నాం మనం? కాశీ ఫస్ట్ మనం ఎవరిని చూడాలనుకుంటున్నాం? కాశీ విశ్వేశ్వరుడు. ఆయన గురించి మనం మాట్లాడుకోవటానికి ఏమీ లేదండి. అసలు ఏమీ లేదు. మనల్ని లయం ఇప్పుడు మాట్లాడుతున్నానంటే శివుడితోనే లేను. మాట్లాడకుండా ఆయన్ని ఎప్పుడైతే నేను మానసికంగా స్థిరంగా నిలబడి నేను చూడగలుగుతానో కాశీ విశ్వేశ్వరుడు అదే చెప్తాడు, నువ్వు లయం అవ్వు నాలో అని చెప్తాడు. కానీ అవుతున్నామా మనం అంటే సాధ్యం కాదు అనేది అందరికీ, నాకు తెలుసు, నాతో పాటు అందరికీ తెలుసు. కాశీలో కాలు పెట్టటమే మనం మోక్షం పొందటానికి మొదటి మెట్టు అని చెప్తారు. ఇంకా కాశీలో అడుగడుగు ఆయన వేపే వేయడానికి మనం ప్రయత్నం మొదలుపెట్టామండి. ఒకవేళ నిజంగానే మన అడుగు ఆ విశ్వనాథుడి వైపు వెళ్ళింది అంటే ఆయన ముక్తిని ప్రసాదిస్తాట. అంటే ఈ జనన మరణ చక్రంలోంచి మనని తీసి ఒక జ్యోతిగా మార్చి ఆయనలో కలిపేసుకుంటాట. అలాంటి ఆ విశ్వనాథుడిని చూడ్డానికి వెడుతూ ఉంటామండి. గంగాహారతి చూసేటప్పుడు అలా మైమరిచిపోతాం. గంగలో స్నానం చేసేటప్పుడు అలా మైమరిచిపోతాం. ఒక కేదారేశ్వరుణ్ణి చూసేటప్పుడు ఆ లింగాన్ని పట్టుకుని అక్కడ మైమరిచిపోతాం. ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఎలా ఉన్నా, అది నిజాయితీగా ఉన్నామా, లేకపోతే మన ధర్మం కాని ధర్మంగా ఉన్నామా, లేకపోతే మనం ఏం చేస్తున్నాము అనే ఆ విషయాన్ని మాత్రం అక్కడ పట్టుకోలేకపోతున్నామండి. అనేక సార్లు వెళ్తూ ఉంటాం. వెళ్ళినప్పుడల్లా విశ్వనాథుడి దర్శనానికి వెళ్ళాలి అంటే అమ్మో లైన్లో నుంచోవాలి, పెద్ద లైన్ ఉంటుంది అని ఫస్ట్ థాట్ అది వచ్చిందనుకోండి, ఆయన మనకి దర్శనం ఇవ్వడం. 3 గంటలు 4 గంటలు వెయిట్ చేయాల్సిందే, తన్నుకోవాల్సిందే. వెళ్ళిన తర్వాత వాళ్ళు మన ఇలా వెంటనే నెట్టేస్తారు, ఆయన కళ్ళల్లో కూడా కనిపించడం. అలా కాకుండా నేను 1998 నుంచి వెళ్తున్నానండి కాశీకి. దగ్గరగా 1998 నుంచి. 98లో నేను వెళ్ళినప్పుడు నేను చూసిన ఆయన ఎలా ఉండేవాడంటే ఎవ్వరూ ఉండేవారు కాదు. చుట్టూ అందరూ సన్యాసులు ఉండేవారండి. భిక్షగాళ్ళు, సన్యాసులు ఎవరో మనకి తెలియదు. ఆ గుడి చుట్టూ ఉండేవారు. మధ్యలో గుడి ఉండేది. ఆ గుడికి 3 శివలింగాలు ఉండేవి. ఈ 3 శివలింగాల మీద ఒక నల్ల గొట్టం ఉండేదండి. ఈ నల్లా గొట్టంలో నీళ్లు పోతూ ఉంటే అవి పట్టుకుని ఆ 3 మీద జల్లుకుంటూ తిరిగేదాన్ని అండి నేను. ఏ రోజు ఆయన ఆపలేదు నన్ను. 1998 నుంచి ఆల్మోస్ట్ 2006 వరకు ఎప్పుడు ఆగి నేను వెళ్ళిన గుర్తు నాకు లేదు. ఎప్పుడు గుడికి కావాలనుకుంటే అప్పుడు వెళ్ళేదాన్ని. ఆ నీళ్లు పట్టుకుని పోస్తూ ఉండేదాన్ని. వాళ్ళందరికీ ఇస్తే ఓ రూపాయి ఇచ్చేదాన్ని, ఇవ్వకపోతే కూర్చుని వాళ్ళతో పాటు కబుర్లు చెప్పేదాన్ని. ఏంటో కాశీ అనేది నాకు ఒక ఇల్లులాగా అనిపించేది అంతే. అంతే తప్పించి ఏ రోజు కూడా ఆపుతారు, లైన్లు ఉంటాయి, లేకపోతే శివుడి దగ్గరికి వెళ్ళకూడదు, అసలు అలాంటి అడ్డంకే లేని చోటు విశ్వనాథుడి గుడి అండి నాకు. అలాంటిది 2023లో అనుకుంటాను మేమందరం వెళ్ళాం. మాలయ పక్షాలకి మొత్తం కుటుంబంతో కలిసి వెళ్ళాం. ఆయన్ని చూడ్డానికి రికమెండేషన్ అవసరమైంది. తప్పనిసరిగా మనం తిరుపతికి ఎలా వెళ్తామో అలా నేను వివిఐపి వాళ్ళని పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్తే అంత దూరం నుంచి చూపించారు. ఒకసారి స్పర్శ దర్శనం ఇచ్చారు, ఇంకొకసారి అభిషేకానికి కూర్చోబెట్టారు. ఇవన్నీ జరిగాయి కానీ నాకు ఆ తృప్తి అయితే లేదండి. అంతక్రితం 22లో గంగాహారతికి వెళ్ళాను. గంగాహారతికి ఫ్రెండ్తో వెళ్ళాను. ఫ్రెండ్తో వెళ్ళినప్పుడు కూడా సేమ్ రికమెండేషన్తో వెళ్ళాము. అలాగే స్పర్శ చూసాము, ముట్టుకుని చూసాము. కానీ ఆ లయం చేసుకునే విశ్వేశ్వరుడైతే నాకు ఇప్పుడు అక్కడ కనిపించటం లేదు. మొదట్లో అలా ఉండేది కాదు. నేను మొట్టమొదట కాశీలో విశ్వేశ్వరుణ్ణి నేను చూసిన విశ్వేశ్వరుడు లయం చేసేసుకునేవాడు. అక్కడ కూర్చుంటే అభిషేకం జరుగుతూ ఉండేది. ఒక మూల చిన్న చోటు చూసుకుని కూర్చునేదాన్ని. ఎంతసేపు కూర్చున్నావు అని ఎవరు అడిగేవారు కాదు.
అసలు ఎవరు లేవమని చెప్పేవారు కాదు అక్కడి నుంచి. ఎన్నోసార్లు దుఃఖం వస్తే ఆ దుఃఖం ఆ కంటి నీటితో అభిషేకం చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఆయన కనబట్టలేదని ఏడవాల్సొస్తోంది బయట కూర్చొని. మరి ఈ మార్పు ఎందుకొచ్చిందో, ఎలా వచ్చిందో నిజంగా నాకు తెలియదు. కానీ ఈ మార్పులో కూడా విశ్వేశ్వరుడంటే ఆ ఇష్టం మాత్రం తగ్గలేదు. తపన అయ్యో! నేను ఆయన్నిలా హగ్ చేసుకోలేకపోతున్నానే, ఆయనతో నేనిలా గడపలేకపోతున్నానే అనే ఇది కనిపిస్తోందే తప్పించి నాకు ఒకటే అనుకుంటూ ఉంటాను. ఇప్పుడు శివకేశవ భేదం లేదనుకుంటున్నాను గదా! అందుకనే తిరుపతిలోనూ అలాగే ఉంది. కాశీలోనూ అలాగే ఉంది. శివకేశవులకి భేదం లేదు కదా! అని మళ్ళీ నాకు నేనే తృప్తి పడుతూ ఉంటానండి. ఒకసారి కాశీ వెళ్ళినప్పుడు కోతులొచ్చేసేవి. లోపలికి చాలా కోతులొచ్చేవి. నార్త్ ఇండియన్స్ నైవేద్యం ఎలా పెట్టేవారంటే స్వీట్ ప్యాకెట్స్ పట్టుకొచ్చి ఆయనకి నైవేద్యం పెట్టి ఆయనకి తగిలించి అది మనం తీసుకునేవారన్నమాట. మనకి ఆ ప్రసాదం ఇస్తే వాళ్ళందరూ మనకి మళ్ళీ ఆ ప్రసాదాన్ని ఇచ్చేవారు. అలాగే అందరం అభిషేకానికి వెళ్ళాము. గుజరాతీ వాళ్ళనుకుంటాను వచ్చారు. మంచి స్వీట్ ప్యాకెట్ పట్టుకొచ్చారు. అది కోతి తీసుకెళ్ళిపోయి పైన కూర్చుందండి. శివుడికి పైన ఇలా ద్వారాలు అవి ఉంటే కర్రల్లాంటివి ఉంటే ఆ వాసాల మీద కూర్చుంది. కూర్చుని నేనేమో కింద కూర్చుని చూస్తున్నాను ఇదంతా. చూస్తుంటే నాకు ఎలా కనిపించిందంటే హనుమంతుడు పైనుంచి తిని అవి పోస్తున్నాడు. ఒకటి ఆయన తింటున్నాడు, ఒకటి కింద నుంచి శివుడు అవి అందుకుంటున్నాడండి. ఆయన పెట్టిన ప్రతి స్వీట్ ముక్క ఈయన తింటున్నాడు. అసలు నాకది ఎన్నిసార్లు ఇప్పుడు కూడా కళ్ళు మూసుకొని కూర్చుంటే ఆ దృశ్యం ఈరోజు కూడా నాకు అలాగే కనిపిస్తుంది. ఆ హనుమంతుడు పైనుంచి కిందకి ఆ స్వీట్ పోస్తూ ఉంటాడు. ఆ మిఠాయిలన్నీను కింద నుంచి ఈయన అందుకొని తింటూ ఉంటాడు. అసలు ఎంత బాగుండేదంటే అలాంటి రోజు మళ్ళీ కాశీలో వస్తుందా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. వేరే వేరే శివలింగాల దగ్గర మనం ఇప్పుడు కూర్చోవచ్చు. కానీ కాశీలో ఆ విశ్వేశ్వరుడి పక్కన అలా కూర్చుని అంతసేపు అలాంటి అనుభూతిని చెందడం అనేది ఇంకా మూడొంతులు ప్రళయ అనంతరమే. ప్రళయం ముందైతే ఇంకా జరగదు అనేది నాకు అనిపిస్తూ ఉంటుంది. మామూలుగా అభిషేకము, ఆ స్పర్శ దర్శనము అవన్నీ మనం చేసుకోగలం. కానీ శివుడి దగ్గర కూర్చుని ఆ శివాలయం బయటకు వచ్చి కూర్చుని చంద్రుడిని చూస్తుంటే పౌర్ణమి రోజుల్లో అసలు ఆ అనుభూతి, ఆ అనుభవం ఇప్పుడు చెప్పడమే కానీ చేయడానికి రాకపోవచ్చు. కానీ ఇప్పుడు సరికొత్తది ఏంటి అంటే చక్కగా గంగా స్నానం చేసేసి ఇంక మనం ఆగకుండా వెనక నుంచి మెట్లెక్కి పైకొచ్చేసి ఆలయానికి వచ్చే ఏర్పాట్లు ఇప్పుడు బాగానే ఉన్నాయి. దగ్గరగా కారిడార్ అవ్వడం వల్ల ఏంటి అంటే చాలా దగ్గరగా దైవాన్ని అలా చూసుకుని వెళ్ళిపోవచ్చు. అంతేగాని అలా కూర్చుని ఆ ఆలయంలో మనం ఎంతసేపు అయినా పొద్దున్నుంచి రాత్రి వరకు ఎవ్వరూ వెళ్ళమనేవారు కాదు. అసలు రాత్రి వరకు అలా ఉండిపోయినా, తెల్లారే వరకు అలా ఉండిపోయినా హారతులు ఇస్తూ ఉండేవారు. ఆ హారతికి మేము వెళ్ళి మళ్ళీ లోపల నుంచుంటూ ఉండేవాళ్ళం. ఒక్కొక్కసారి ఒక్కొక్క శృంగార హారతి ఉండేది, ఒకసారి శయన హారతి ఏదో ఉండేది. ఈ హారతులన్నీ కూడా మేము బయటకు వచ్చి కూర్చునేవాళ్ళం, మళ్ళీ హారతి అవుతుంటే లోపలికి వెళ్తూ ఉండేవాళ్ళం. అలా ఉండేదండి కాశీ అంటే. ఆ కాశీని మాత్రం నేను చాలా మిస్ అవుతున్నాను. నే 2006 లోపు ఏ కాశీనైతే నేను చూశానో ఆ కాశీని ఇప్పుడు వెళ్తున్న కాశీకి నేను మిస్ అవుతాను. మిగిలినవి ఏవి నేను మిస్ అవ్వట్లే. అన్నపూర్ణమ్మ కానీ, విశాలాక్షి కానీ, లేకపోతే నవదుర్గలు కానీ, ద్వాదశ సూర్యులు కానీ ఏవి నేను మిస్ అవ్వట్లేదు. ఇది మాత్రం చాలా మిస్సింగ్గా ఉంటుంది. విశ్వేశ్వరుడిని దగ్గరగా చూడటం అనేది తగ్గిపోతోందా అనే ఒక చిన్న బాధ ఉంది. కానీ ఎటొచ్చి ఏంటంటే కాశీ అంటే కొంచెం ఆ కాశీని అనుభవించిన దాన్ని కనుక కాశీ అంటే విశ్వేశ్వరుడు లేని చోటు, లయం చేసుకోని చోటు లేదు అనేది నాకు అనిపిస్తూ ఉంటుంది. కనుక బయటే కూర్చొని నాయన ఇక్కడి నుంచే చూసుకుంటాను నిన్ను ఒకసారి అని అనుకుంటూ ఆయన దగ్గర ఉండడం. మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాటు ఎక్కువ అలవాటయ్యాయి ఇప్పుడు నాకు. ఈ 2006 తర్వాత నుంచి నేను ఎప్పుడు వారణాసి వెళ్ళినా ఎక్కువసేపు ఘాట్లో గడుపుతున్నాను. అంత క్రితం విశ్వేశ్వరుడి గుళ్ళోనే గడిపేదాన్నండి. ఎంతసేపు అయినా సరే విశ్వేశ్వరుడి గుళ్ళోనే ఉండేదాన్ని నేను. అభిషేకం కూడా నిజంగా కూడా మాకు ఆ రోజుల్లో
గంగ నుంచి తీసుకొచ్చిన నీళ్ళు ఇన్నే ఉండేవి. చిన్న కుండతోటో, రాగి చెంబుతోటో పట్టుకొచ్చి పోసేసేవాళ్ళం. అయిపోయేది. అయిపోయిన తర్వాత ఈ లావు ట్యూబ్ ఉండేది. నల్లటి ట్యూబు లావుది. అందులోంచి నీళ్ళొస్తుంటే అవన్నీ ఈ ముగ్గురికి పోసేవాళ్ళమండి. 3 శివలింగాలకి అవి పోస్తూ ఉండేవాళ్ళనమాట. ఆ రోజులు మళ్ళీ ఎప్పటికొస్తాయో తెలీదు. అలాంటి రోజు రావాలని మాత్రం రోజు ఆయన్ని అడుగుతాను నేను. అలా మేము నీకు అభిషేకం చేసుకునే స్వతంత్రంగా అభిషేకం చేసుకుని ఇప్పుడు స్వతంత్రంగా కాకుండా చేస్తున్నాము. అలా స్వతంత్రంగా అభిషేకం చేసుకునే రోజు ఒక్కటైనా ఇయ్యి నాయనా జీవితంలో అని చెప్పి ప్రతిరోజు వేడుకుంటూ ఉంటాం. అంటే కోరికలంతే. ఈ కోరికలు లేకుండా ఏదీ జరగదు. ఆ కోరికలోనే జీవితం వెళ్ళిపోతోంది. ఇంకా లయం ఎప్పుడు అవుతాం? అది ఆ విచక్షణని అర్థం చేసుకోవడం చేతవుతోంది ఇప్పుడు. ధన్యవాదాలండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.